నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ పంచాయతీ పరిధిలో విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, ఇంటి పన్నులు వగైరా సమాచార హక్కు చట్టం కింద పంచాయతీ సెక్రటరీ 40 రోజుల క్రితం సమాచారం అడగ్గా నేటి వరకు ఇవ్వలేదు. నేడు ఎంపీడీఓ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వం సమాచార చట్టం అమలు సక్రమంగా జరిగేలా చూడాలని, పంచాయతీ పరిధిలో పనుల అభివృద్ధి వివరాలు తెలపకుండా సెక్రటరీ స్థాయి గలవాళ్లు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే అనేక రకాల విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున ఉన్నవి. జొన్నలగడ్డలో కాలువలు బాగు చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, లైట్లు వేయాలన్నా పంచాయతీ సెక్రటరీ మా కాడ డబ్బులు లేవని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ చుట్టుపక్కల ఒక్కసారి పరిశీలిస్తే కోట్ల రూపాయలు పన్నులు వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది. అందువలన మేము నిర్దిష్టంగా నల్లపాటి రామారావు పీడిఎం నాయకులు అక్కడ స్థానిక పంచాయతీ సెక్రటరీకి 40 రోజుల క్రితం ఒక అర్జీ పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు వాళ్ళు కట్టే పన్నులు, వాటి వివరాలు మొత్తం కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం ఇవ్వమని అడిగితే 40 రోజులు గడిచినా ఇవ్వకపోవడం వల్ల ఈ రోజున మొదటి అప్పీలుగా ఎంపీడీఓ కార్యాలయంలో సమాచార అధికారి గారికి ఇవ్వడం జరిగింది.